నమస్కారం. ఏపీటెట్ పరీక్ష రోజున ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేందో ఇప్పుడు చూద్దాం. పరీక్ష సాఫీగా జరగాలంటే రూల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో చూస్తే విజయం మనదే. అన్నిటికన్నా ముందు ఇంట్లోంచి బయల్దేరేటప్పుడు హాల్ టికెట్ సరిగ్గా చూసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పేరు రెండూ అప్లికేషన్తో సరిపోల్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ పేరులో చిన్న చిన్న తప్పులుంటే సెంటర్లోనే సరిచేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడం, దీనికి కొన్ని స్ట్రిక్ట్ టైమింగ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఉదయం, మధ్యాహ్నం ఏ సెషన్ అయినా సరే 90 నిమిషాల ముందే గేట్లు ఓపెన్ చేస్తారు. టెన్షన్ వద్దనుకుంటే వెళ్లే రూట్ ఒకరోజు ముందే చూసుకోండి. వీలైతే 2 గంటల ముందే అక్కడుండండి. సరే, ఇప్పుడు లోపలికి వెళ్లడానికి ఏమేం పట్టుకెళ్లాలో చూద్దాం. 2 ప్రింట్ తీసిన హాల్ టికెట్టు, ఇంకా ఒరిజినల్ గవర్నమెంట్ ఫోటో ఐడి. ఇక్కడో ముఖ్యమైన విషయం, ఐడి కార్డు జిరాక్స్ అస్సలు వద్దు, కేవలం ఒరిజినల్ మాత్రమే. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలా? ఈ కన్ఫ్యూజన్కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడదాం. సింపుల్. హాల్ టికెట్పై మీ ఫోటో లేకపోతేనే 2 ఫోటోలు తీసుకెళ్ళండి, లేదంటే అవసరం లేదు. ఏమేం తీసుకెళ్లాలో చూసాం కదా, ఇప్పుడు ఏవి అస్సలు తీసుకెళ్లకూడదో చూద్దాం. ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాల్క్యులేటర్లు ఇలాంటివేవీ లోపలికి అస్సలు అనుమతించరు. చాలా స్ట్రిక్ట్. ఒకవేళ పొరపాటున ఇవి మీ దగ్గర దొరికాయా, ఇక ఆ పరీక్షకు అనర్హులైనట్టే. సరే, ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళాక కూడా కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. చెకింగ్ అప్పుడు సహకరించాలి, ఎగ్జామ్ అయ్యే వరకు బయటకు రాకూడదు, డిసిప్లిన్గా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ పరీక్ష రాస్తుండగా కంప్యూటర్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఏం చెయ్యాలి? అస్సలు కంగారు పడొద్దు. పక్క వాళ్లతో మాట్లాడకుండా వెంటనే ఇన్విజిలేటర్కి చెప్పండి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన వాటిలో అత్యంత ముఖ్యమైన విషయాలను ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. 90 నిమిషాల ముందు చేరుకోవడం, హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి, ఎలక్ట్రానిక్ వస్తువులు వద్దు. ఈ నియమాలన్నీ తెలిసి ఉంటే ఇక ఏ టెన్షన్ లేకుండా మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వొచ్చు. ఇప్పుడు రూల్స్ అన్నీ క్లియర్ కదా? విజయానికంతా సిద్ధం చేసుకున్నట్టేనా? ఒక్కసారి చెక్ చేసుకోండి.